కడప జిల్లా బద్వేలులో కమ్యూనిస్టు పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో సిద్ధవటం రోడ్డు మార్కెట్ యార్డు నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు భూ పోరాట సమస్యలపై ధర్నా నిర్వహించారు. నిరుపేదలకు 1.5 ఎకరా భూమి మంజూరు చేస్తూ ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆర్డీఓ చంద్రమోహన్కు సిపిఐ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ వినతిపత్రం సమర్పించారు. గత కొన్ని సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని కాపురం ఉంటున్న నిరుపేదలను పరిశీలించి పట్టాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. చంద్రశేఖర్ ప్రభుత్వ భూములు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములు 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 హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. ఐక్యత రాజా కాపాడాలి ప్రభుత్వ భూముల్ని, కాపాడాలి ప్రభుత్వ భూముల్ని, కాపాడాలి ప్రభుత్వ భూమి కబ్జా నుండి, కాపాడాలి ప్రభుత్వ భూమి కబ్జా నుండి, కాపాడాలి ప్రభుత్వ భూమి కబ్జా నుండి. అరెస్ట్ చేయాలి భూ కబ్జాదారులు వెంటనే, అరెస్ట్ చేయాలి భూ కబ్జాదారులు వెంటనే, అరెస్ట్ చేయాలి భూ కబ్జాదారులు వెంటనే, ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన వారిని వెంటనే, ప్రభుత్వ స్థలం కబ్జా చేసిన వారి వెంటనే కాపాడాలి ప్రభుత్వ రంగ భూములు, కాపాడాలి ప్రభుత్వ భూములు. ఈ కొత్తపల్లి రెవెన్యూ పొలంలో కబ్జాకైన ప్రభుత్వ భూములు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. కొత్తపల్లి రెవెన్యూ పొలంలో కబ్జాకైన ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములు కబ్జా గురైన భూములను హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములు 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 హెచ్చరిక బోర్డులు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం బద్వేల్ రూరల్ మండల కమిటీ ఆర్డీఓ ఆఫీస్ ముందు బద్వేల్లో భూ కబ్జాదారులపైన వెంటనే ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ ఉంది. అలాగే పేదలు నివసించేటువంటి ప్రభుత్వ స్థలాలలో ఇళ్ల పట్టాలు, పక్కా బిల్డింగులు, కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని, పేదలు దున్నుకుంటున్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా పేదలకు పట్టాలు ఇచ్చి చట్టబద్ధం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నెల రోజుల కిందట ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అత్యంత మెజారిటీతో గెలిచాడు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అవినీతికి పాల్పడిందని, ల్యాండ్ గ్రాబింగ్కు పాల్పడిందని, ఇసుక మాఫియా చేసిందని, మైన్స్ మాఫియా చేసిందని, లిక్కర్ మాఫియా చేసిందని ప్రజలు వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడుకు, టీడీపీకి, ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఇచ్చారు. మరి ఎన్నికల్లో ఆయన ఈ భూ కబ్జాలపైన శ్వేతపత్రం విడుదల చేస్తాను, దానిపైన ఎంక్వైరీ కమిటీ వేస్తాను, ఎంక్వైరీలో తేలినటువంటి కబ్జాదారులందరిపైన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టి మేము రిమాండ్ పంపిస్తామని వాగ్దానం చేశాడు. మరి ఇప్పుడు 4 రోజులైంది చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు శ్వేతపత్రం విడుదల చేయలే. చెప్తున్నారు కానీ దాని మీద కమిషన్ వేలే. కాబట్టి మాటలు కాదు, చేతల్లో చూపించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పార్టీలు మారుతూ ఉంటాయి, కానీ ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా ప్రజల యొక్క జీవితాల్లో, పేద ప్రజల యొక్క బతుకుల్లో ఏం మార్పు రావడంలే. కాబట్టి వైసీపీ పోయింది, టీడీపీ పోయింది, వచ్చింది అనేది కాదు. వైసీపీ తప్పులు చేసింది, పోయింది. ఆ తప్పులు టీడీపీ చేయకుండా తప్పులు సరిదిద్దే పని చేయాలా, మరింత ప్రజలకు మేలు చేసేటువంటి పని చేయాలా. అంతేకాకుండా మాటల ప్రభుత్వంగా టీడీపీ ఉంటే ఈ టీడీపీ ప్రభుత్వం పైన కూడా సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన, భవిష్యత్తులో కార్యక్రమం రూపొందించి ప్రజలను సమీకరించి ఆందోళన చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. కడప జిల్లాలో గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి కబ్జాలు దాదాపుగా 1,50,000 ఎకరాలు కబ్జాలకు గురైంది ప్రభుత్వ భూమి. దాని అంతా కూడా ఎనికి తీసుకొని గ్రామ పంచాయతీ పరిధిలో దండోరా వేయించి గ్రామీణ నిరుపేద భూమి లేని పేదలందరినీ కూడా సమీకరించి వాళ్ళకు భూమి పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిరుపేదలు గుడిసెలు వేసుకున్నటువంటి చోటనే వాళ్ళకు ఇళ్ల పట్టాలు, పక్కా బిల్డింగ్లు ఇచ్చి వాళ్ళకి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే భవిష్యత్తులో గతంలో వైసీపీ పట్టిన గతే టీడీపీ కూడా పడుతుందని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప.